ఈ లడ్డుకి ఇప్పుడు మాట 1,80,000 సావిత్రి గారు మూడోసారి హే ఆల్ వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ మా గణేశుడిది నిమజ్జనము. సో మా డ్రెస్ కోడ్ వచ్చేసి ఇలా బ్లూ కుర్తాస్. ఎవరైతే మా పూజ వీడియో చెక్అవుట్ చేయలేదో ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి లడ్డు వేలం పాట. సో అక్కడ కలుద్దాం. సో వచ్చేసాము. లడ్డు వేలం పాట కూడా స్టార్ట్ అయింది. మా గణేశుడికి 3 లడ్డూలు అనమాట. సో మొదటి లడ్డు వేలం పాట స్టార్ట్ అయింది. అందరూ కూడా అయ్యా ఈ కమిటీ సభ్యులు చెప్పాలి, నాకు లడ్డు పాట పెట్టాలా, ఇప్పుడు ఇంకా ఆపాలా, రావాలి, అందరు రావాలి. కూడా ఈ లడ్డుకి ఇప్పుడు మాట ప్రభాకర్ రాజు 20,000, ప్రభాకర్ రాజు గారు 20,000, కుమార్ పూజ 60,000, సావిత్రి గారు లేలంగి సావిత్రి గారు 60,000, 70,000, వీరలక్ష్మి 1,00,000 రూపాయలు, సావిత్రి గారు 1,10,000, సావిత్రి గారు 1,50,000, వీరలక్ష్మి 1,50,000, రేలంగి సావిత్రి గారు 1,60,000, 1,60,000, రేలంగి సావిత్రి గారు 1,70,000, రేలంగి సావిత్రి గారు కోటేశ్వరరావు గారు 1,70,000, రెండోసారి ఆఖరిగా 1,80,000 సావిత్రి గారు మూడోసారి. ఢిల్లీలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి 1,80,000కి వెళ్ళిందనమాట మొదటి లడ్డు. సో రెండో లడ్డు ఎంతవరకు వెళ్తుందో చూసేద్దాం. అండ్ మొదటి లడ్డు 3 కేజీలు, రెండో లడ్డు 2 కేజీలు. సో చూద్దాం ఎవరు పాడుకుంటారో ఎంత పాడుకుంటారో. ఇంకా కాలే అప్పుడే 1,60,000 గాయత్రి మూడోసారి. రెండవ లడ్డు కూడా ఏం తక్కువకు వెళ్ళలేదు, 1,10,000కు పాడుకున్నారు. నాకైతే చాలా షాకింగ్ గా అనిపించింది. ఇంకా లాస్ట్ లడ్డు ఎంతకు పాడుకున్నారో చూసేసేయండి. రెండోసారి నాగరత్నం గారి పాట 55,000 మూడోసారి. బ్యాండ్ 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 సక్సెస్ఫుల్ గా మొదటి ప్రోగ్రామ్ అయిపోయింది లడ్డు వేలం పాట. సో ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఉట్టి కొట్టడము. సో ఇలా స్మోక్స్ తో అయితే మేమైతే కలర్ఫుల్ గా స్టార్ట్ చేద్దామని చెప్పి ఇలా స్మోక్స్ అనేవి స్టార్ట్ చేసుకున్నాము. ఇవి ఏంటి అంటే హార్మ్లెస్, చిన్నపిల్లలు కూడా పేల్చుకోవచ్చు. సో అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట చిన్నపిల్లలు. ఇంకా సాంగ్స్ పెట్టుకుని అలా డాన్స్లు వేసుకుంటూ చాలా బాగా అనిపించింది. సో ఇంకా మాకు ఉట్టి కొట్టడం అంటే అందరి దగ్గర ఒకటేలాగా ఉంటుంది. అలా వాటర్ పోసేస్తూ ఉంటారు, పైకి లాగుతూ ఉంటారు. చాలా కష్టము. ఓన్లీ బాయ్స్ మాత్రమే ఆ తెగించి చేయగలరు. సో నాకైతే అంత ధైర్యం లేదు, అందుకనే నేను చేయలేదు. సో ఇంకా అదిగోండి ఇలా స్టార్ట్ చేశారు. చిన్నపిల్లలు ఇలా ఎత్తుకుని కొట్టించారు. చాలా క్యూట్ గా అనిపించింది నాకు అలా కొట్టించడము. ఆ తర్వాత ఇంకా ఒరిజినల్ గా స్టార్ట్ చేసామన్నమాట. ఇలా ఎవరైతే కొట్టగలుగుతారో వాళ్ళని. అండ్ మేక్ ష్యూర్ దట్ ప్రికాషన్స్ కూడా తీసుకోండి. లైక్ స్లిప్పరీ షూస్ ఇలాంటివి వేసుకోకుండా కొంచెం గ్రిప్ ఉన్న షూస్ వేసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇంకా చిన్నపిల్లలు లేదు, అందరూ కొడతాము అని చెప్పి ముందరకు వచ్చారు. చాలా ఇనిషియేషన్స్ తీసుకున్నారు అనమాట. కానీ లాస్ట్కి ఎవరు కొట్టారు ఏంటి అనేది మాత్రం చూసేయండి. అసలు లైక్ ఇంకా ఒకళ్ళు కొడుతూ ఉంటే అలా కళ్ళల్లో పోసేసుకున్నారు. ఇంకా ఫైనల్గా మా ఉట్టి అనేది పగలు కొట్టేశారు. అయిపోయింది. ఫైనల్ గా ఉట్టి కొట్టేశారు. ఇంకా ఉట్టి కొట్టేశాక వాటర్ అనేవి మాకైతే చాలా మిగిలిపోయినాయి. సో ఇంకా అందరం హోలీ ఆడుకున్నట్టు అలా వాటర్స్ ఒకరి మీద ఒకరు పోసుకుంటూ అయితే చాలా ఫన్ చేసుకున్నాము. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అండ్ అందరూ ఆడుకున్నాం అనమాట. సో ఇలా ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరు పోసుకుంటూ ఆ తర్వాత ఇంకా సాంగ్స్ పెట్టుకుని ఇలా ఫైనల్ గా డాన్స్ కూడా వేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. సో హియర్ కమ్స్ ద మెయిన్ అండ్ లాస్ట్ థింగ్, అదే నిమజ్జనం అనమాట. ఇది కొంచెం బాధాకరంగానే ఉంటుంది, కానీ ఎంజాయ్ చేసుకుంటూ పంపించాలి వినాయకుడిని. సో దట్ అదే కంబ్యాక్ తో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాడు. జై బోలో గణేష్ మహారాజ్ కి అనుకుంటూ అయితే స్టార్ట్ చేసేసాము మేము. పెద్దవాళ్ళేమో ప్రసాదాలతో పాటు వినాయకుడి పక్కన సెటిల్ అయిపోయారు అనమాట. ఫైనల్ గా అయితే స్టార్ట్ అయిపోయాము విత్ అ బ్యాంగ్.
నాకైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది ఆ టైంలో, బికాజ్ తీన్ మార్ పెట్టాము అండ్ డీజే కూడా పెట్టాము అండ్ షార్ట్స్. ఇంకా ఉంది దూరంతో చూస్తూ ఉండండి. సో ఇంకా నాకు డ్రమ్ కట్టుకోవాలని చెప్పి చాలా ఉంది, అందుకని ఇంకా వాళ్ళని కట్టమని అడిగాను. ఆపి బారో సో ఇప్పుడే ఇక్కడ ఆగాము కొంచెం రెస్ట్ కోసం. ఇంకా చూసే ఉంటారు నా డ్రమ్స్ కొట్టానని చెప్పి. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చాలా బరువు ఉంది ఆ డ్రమ్ మాత్రం. వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడే చూడండి అసలు ఫుల్ గా డాన్స్ చేసి అలసిపోయాం అనమాట. ఇంకా మేమైతే ఇప్పుడు వ్యాన్ ఎక్కేస్తున్నాము, నిమజ్జనానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో మళ్ళీ అక్కడ కలుద్దాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. शंकर जी का बेटा गाड़ी में बैठो, शंकर जी का बेटा गाड़ी में बैठो. ఫైనల్ గా వచ్చేసాం అన్నమాట. అక్కడ ఉంది చూడండి మా వినాయకుడు. సో ఇంకా ఇప్పుడు నిమజ్జనానికి లైన్ ఉందో లేదో మరి చూసుకోవాలి. మేము వరుసగా ట్రైన్ లో వేస్తున్నాం. మేమైతే ఎక్కడికి వచ్చామంటే ఐడియల్ పబ్లిక్ చెరువు దగ్గరకు వచ్చామన్నమాట. సో ప్రతి ఇయర్ ఇక్కడే నిమజ్జనం చేస్తాము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో ఇంకా మా గణపయ్యకి వీడుకోలు చెప్పే టైం వచ్చేసింది. సో ఇంకా అందరూ లేపుతున్నారు. 5 feet వినాయకుడు మాది, చాలా మందే లేపుతున్నారు. ఈవెన్ అక్కడ నిమజ్జనం చేసే పర్సన్స్ కూడా చాలా హెల్ప్ చేశారనమాట లేపడానికి. ఎందుకంటే మాతో నవ్వలేదు, వాళ్ళకైతే కొంచెం అలవాటు ఉంటుంది కదా ఐడల్స్ అవన్నీ వేయడానికి, అందుకని వాళ్ళు కూడా హెల్ప్ చేశారు మాకు. అండ్ ఇంకా మేము ఇంకా పూజలు, పసుపు, కుంకుమ అండ్ అగరబత్తులు ఇలా అన్నీ చూపించేసాము వినాయకుడికి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మనం వినాయకుడి పూజ అయితే ఇలా జరుపుకోము, నార్మల్గా దండం పెట్టుకుంటాం కానీ ఈ విధంగా జరుపుకోము. కాబట్టి ఏమైతే చేసుకోవాలనుకున్నామో అవన్నీ చేసేసుకున్నాం సక్సెస్ఫుల్గా. అండ్ ఆల్రెడీ నా పూజా వ్లాగ్లో చెప్పాను, మా గలీలో ఉన్న చిన్న చిన్న వినాయకులన్నీ కూడా మా పెద్ద వినాయకుడితోనే నిమజ్జనం చేసేస్తారని. అదిగోండి ఇంకా బాయ్ బాయ్ గణేష్ అని అయితే చెప్పేసుకున్నాము. అగ్లా బార్ ఫిరానా అని చెప్పి అనుకున్నాము. ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా నిమజ్జనం అయితే జరిగిపోయింది అన్నమాట. హ్యాపీగా అయిపోయింది ఈ ఇయర్. సో ఇంకా కమింగ్ ఇయర్స్ కూడా ఇలానే చేసుకోవాలని చెప్పి అనుకున్నాను నేను. సో ఇంకా ఇప్పుడు అందరం ఒకే దాంట్లో వెళ్ళాము. చాలా కంజెస్టెడ్ గా ఉంది, చూస్తున్నారు కదా. అందరం నించున్నాము. వచ్చేటప్పుడు ఎంత ఫ్రీగా వచ్చామో, వెళ్ళిపోయేటప్పుడు మాత్రం అందరం ఒకటే ట్రక్ లో ఉన్నాము. సో ఇంకా అంతే, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.